వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూశారు. అరుదైనటువంటి జన్యు వ్యాధితో బాధపడుతూ చనిపోయారు. నిరంజన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందడం జరిగింది. ఇటీవలే వరంగల్ కు వెళ్లి మరి నిరంజన్ ను పరామర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం. ఇద్దరం కలిసి ఓజీ చూద్దామంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రధానంగా వీరాభిమాని అయినటువంటి హనుమకొండకు సంబంధించినటువంటి నిరంజన్ మృతి చెందడం మాత్రం తీవ్ర విషాదాన్ని నింపింది. నిరంజన్ 3 ఏళ్ల వయసు నుంచే మస్కులర్ డిస్ట్రోఫీ అనేటువంటి అరుదైనటువంటి న్యూరో మస్కులర్ జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధి కారణంగా శారీరక ఎదుగుదల లోపించి ఆయన మంచానికే పరిమితమయ్యారు. ఇటీవలే ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ను కలవాలన్నది నిరంజన్ చివరి కోరిక. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా జనసేనాని దృష్టికి తీసుకువెళ్లడం. పవన్ కళ్యాణ్ గత జూన్ 17న స్వయంగా వరంగల్ జిల్లా హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లి మరీ పరామర్శించారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తో పాటలకు అదేవిధంగా నిరంజన్ డాన్సులు వేస్తూ కూడా ఆయన స్టైల్ ను అనుకరిస్తూ స్థానికంగా చోటా గబ్బర్ సింగ్ కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నిరంజన్ ఉత్సాహాన్ని చూసి మురిసిపోయినటువంటి పవన్ కళ్యాణ్ తామిద్దరం కలిసి ఓజీ సినిమా చూద్దామని, ఒకవేళ ఓజీ 2 తీస్తే అందులో స్పెషల్ గెస్ట్ గా పిలుస్తానంటూ కూడా మాటిచ్చారు. అలాగే 1 లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం, కుటుంబ జీవనోపాధికి కూడా హామీని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆయనను పవన్ కళ్యాణ్ కలిసి నెల రోజులు కూడా గడవక ముందే నిరంజన్ కన్ను మూయడంతో కుటుంబ సభ్యులతో పాటుగా జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వీరాభిమాని అయినటువంటి హనుమకొండకు చెందినటువంటి నిరంజన్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు అరుదైనటువంటి జన్యు వ్యాధితో బాధపడుతున్నారు నిరంజన్. గత 3 ఏళ్ల వయసు నుంచే మస్కులర్ డిస్ట్రోఫీ అనేటువంటి అరుదైన న్యూరో మస్కులర్ జన్యు సంబంధితమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధి కారణంగా శారీరక ఎదుగుదల లోపించి ఆయన మంచానికే పరిమితమయ్యారు. ఇటీవలే ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్సను పొందుతూ తుది శ్వాస విడిచారు. పవన్ కళ్యాణ్ ను కలవాలన్న తన చివరి కోరికను హనుమకొండకు వెళ్లి పవన్ కళ్యాణ్ తీర్చడం, చోటా గబ్బర్ సింగ్ తనకున్నటువంటి కొంతవరకు గుర్తింపు తెచ్చుకోవడం, చోటా గబ్బర్ సింగ్ గుర్తింపు తెచ్చుకున్నటువంటి వైనంలో నిరంజన్ ను కలిసిన తర్వాత తామిద్దరం ఓజీ సినిమా చూద్దాం, ఒకవేళ వీలైతే ఓజీ 2లో స్పెషల్ గెస్ట్ గా పిలుస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినటువంటి వైనం మాత్రం వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుని శోక సొందరంలో కనబడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కలిసి నెల రోజులు కూడా గడవక ముందే ఆయన చనిపోవడం మాత్రం జనసేన శ్రేణులతో పాటుగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా భారీ స్థాయిలో అక్కడికి చేరుకుంటున్నారు. తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని కూడా వ్యక్తం చేస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. నిరంజన్ ఆఖరి కోరిక పవన్ కళ్యాణ్ కలవడం. ప్రధానంగా మంచంపై ఉన్నటువంటి నిరంజన్ చివరి కోరిక ఒకే ఒక్కటిగా ఉంది. ఇలాగైనా తన దేవుడు, తన అభిమాన నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ ను ఒక్కసారైనా కలవాలి. ఈ విషయాన్ని జనసేన కార్యకర్తల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లారు. అభిమాని పరిస్థితి తెలుసుకున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శ, ప్రతి విమర్శలు, ఇక్కడ ఉన్నటువంటి కొంతవరకు జనసేన బలోపేతం పైన వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఓవైపు సాగుతున్నటువంటి రాజకీయపరమైన రణరంగ ప్రతి మాట, సవాళ్లు, ప్రతి సవాళ్ల నడుమే నిరంజన్ ను కూడా ఆయన కలవడం జరిగింది. జూన్ 17న స్వయంగా హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లారు ఏపీ డిప్యూటీ సీఎం. ఒక స్టార్ హీరోలా కాకుండా ఒక ఇంటి సభ్యుడిగా నిరంజన్ దగ్గరికి వెళ్ళడం, మనం విజువల్స్ లో చూసుకుంటున్నటువంటి విధంగా మంచం పైన పక్కనే కూర్చోవడం, ఆప్యాయంగా చేతులు పట్టుకొని ధైర్యం చెప్పడం, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం, నువ్వు త్వరగా కోలుకుంటావని చలోక్తులు కూడా వేసి మాట్లాడడం, పూర్తి స్థాయిలో పక్కనే ఏదైతే డిప్యూటీ సీఎం ఫోటో పెట్టుకొని మరి మీ మీద నాకున్నటువంటి అభిమానం ఇలాంటిది అంటూ కూడా అతను చెప్పినటువంటి రీతి అందరినీ ఆకట్టుకుంది. ప్రధానంగా డిప్యూటీ సీఎం అతనితో సెల్ఫీ దిగినటువంటి విధానం, అతని చేతిని పట్టుకొని నెమురుతూ కూడా పూర్తి స్థాయిలో నువ్వు త్వరగా కోలుకుంటావు, మళ్ళీ సాధారణంగా వస్తావు, నీకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని నేను అందిస్తాను, నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అనేటువంటి రీతిలో కూడా హామీని ఇవ్వడం జరిగింది. భారీ స్థాయిలో జనసేన కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నటువంటి వైనాన్ని కూడా మనం గతంలో గమనించాం. వారి కుటుంబ సభ్యులకు కూడా ఒక కీలకమైనటువంటి భరోసాని ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం. నిరంజన్ కుటుంబానికి దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కూడా అందించడం జరిగింది. మనస్ఫూర్తిగా పూర్తి స్థాయిలో కోరుకోవాలి, త్వరగా మనమందరం కలిసి ఓజీ సినిమా చూద్దాం, ఓజీ 2లో నువ్వు నటించేటువంటి అవకాశాన్ని నేను కల్పిస్తానంటూ కూడా
మాట ఇచ్చినటువంటి వైనం, కానీ ఆ మాట ఇప్పుడు నెరవేరలేదు. ఈరోజు నిరంజన్తో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా కదులుతూ ఉన్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. నిరంజన్ కు ధైర్యం చెప్తూ నువ్వేం భయపడకు, మనం ఇద్దరం కలిసి థియేటర్కి వెళ్దాం, ఓజీ సినిమా చూద్దాం, ఓజీ సినిమా 2లో నీకు అవకాశం కల్పిస్తానని ఆయన మాట్లాడినటువంటి తీరు మొత్తం కూడా అతనికి ఒక కీలకమైనటువంటి భరోసాని ఇచ్చేటువంటి దిశగా కదిలింది. కానీ విధి చాలా విచిత్రమైనది. పవన్ కళ్యాణ్ కలిసి నెల రోజులు గడవక ముందే నిరంజన్ ఆరోగ్యం మరింత విషమించినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున నిరంజన్ కన్నుమూశారు. ఓజీ సినిమాలు తన హీరోలో చూడాలన్న నిరంజన్ కళ నెరవేరకుండానే అనంత లోకానికి వెళ్ళిపోయాడు. నిరంజన్ మరణ వార్త తెలియగానే హనుమకొండ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. సోషల్ మీడియా వేదికగా జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, లోకల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తూ నివాళులు కూడా అర్పిస్తున్నారు. కనీసం చనిపోయే ముందైనా తన ఆరాధ్య దైవాన్ని కలుసుకోవాలి, చూడాలి, తనతో మాట్లాడాలి అనేటువంటి ఒక్క కోరిక నెరవేరింది. కానీ ఆ చిన్న ఓదార్పు తప్ప ఆ కుటుంబానికి మిగిలింది తీరని శోకమే అనేది మాత్రం వారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. చూడాలి, నిరంజన్ మృతితో మాత్రం ఒక్కసారిగా శోక సందర్భంలో కనబడుతున్నారు జనసేన కార్యకర్తలు.